మీరంతా తన సినిమాలతో వందల కోట్లు సంపాదించే ఒక హీరో వైపు నిలబడుతుంటే ఆ హీరో సినిమా చూడడానికి వెళ్ళి ఆగమైపోయిన ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం వైపు నేను నిలబడుతున్నా అధ్యక్ష. అట్లా నిలబడుతున్నందుకు నన్ను ట్రోల్స్ చేస్తున్నారు అధ్యక్ష. ఒకటి. రెండవది, నేను ఈ కుర్చీలో ఉన్నంత వరకు బెనిఫిట్ షోలకి అనుమతి ఇచ్చేదే లేదు, అట్లనే టికెట్ల ధరలు పెంచే ప్రసక్తే లేదు. ఈ రెండు ముచ్చట్లు నిండు అసెంబ్లీ సాక్షిగా గొంతు చించుకొని రేవంత్ రెడ్డి చెప్పినప్పుడు చాలామంది ఒక ఆశ ఉండే, నిజంగా ఉండే. కానీ ఇప్పుడు ఏం జరిగింది? నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయానికి పిండం పెట్టిండు రేవంత్ రెడ్డి. ఎందుకు మరి టికెట్లు ఇయ్యా, నేను ఈ కుర్చీలో ఉన్నంత వరకు నేను అనుమతి ఇయ్యా అని చెప్పిన రేవంత్ రెడ్డి మళ్ళా ఎందుకు అనుమతి ఇచ్చిండు? ఆ పేద కుటుంబం తరపున, ఆ పేద కుటుంబానికి వెన్నెముకగా, ఆ పేద కుటుంబానికి సపోర్ట్గా నిలబడతానని చెప్పిన రేవంత్ రెడ్డి మళ్ళీ ఆ హీరోకి నంది అవార్డు ఎందుకు ఇచ్చినట్టు? మళ్ళీ ఆ హీరోతో ఎందుకు కాంప్రమైజ్ అయినట్టు? అట్లనే ఇప్పుడు ఆ కుటుంబానికి రేవంత్ రెడ్డి సపోర్ట్గా ఉన్నాడా లేకపోతే వీళ్ళకే ఉన్నాడా? నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటని రేవంత్ రెడ్డి ఎందుకు తప్పిండు? ఇలా ప్రతి ఒక్క విషయాన్ని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫిదా న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. లోతైన విశ్లేషణ చేసే ఏకైక ఛానల్ మనదే కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, పుష్ప 2 రిలీజ్ అప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఆ సినిమా చూడడానికి వచ్చిన ఒక కుటుంబం పాపం, అందులో ఆ మహిళ చచ్చిపోయింది. ఆ కొడుకు ఇంకా ప్రాణాలతో కొట్లాడుతూనే ఉన్నాడు, ఇంకా ప్రాణాలతో యుద్ధం చేస్తున్నాడు ఆ పిల్లగాడు. ఆ భర్త పాపం అనాథ అయిపోయిండు, కుటుంబం ఆగమైపోయింది. ఇట్లా జరిగినప్పుడు వాస్తవానికి చాలామంది అల్లు అర్జున్కి సపోర్ట్గా నిలబడ్డారు, కానీ ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే ఆ కుటుంబం వైపు నిలబడ్డాడు. అది నచ్చింది, నిజానికి నచ్చింది. ఎందుకంటే సామాన్యునికి న్యాయం చేయాల్సిందే అని ఒక సామాన్య కుటుంబం కోసం ఒక ముఖ్యమంత్రి నిలబడ్డప్పుడు చాలామందికి ఒక నమ్మకం కలిగింది, నచ్చింది. అది అందులో డౌటే లేదు. మన పార్టీ కాకపోయినా సరే ఆ విషయం నచ్చింది. అదే అసెంబ్లీలో అయిన టికెట్ల ధరలు పెంచా, బెనిఫిట్ షోలకు అనుమతి ఇయ్యా అన్నాడు. కట్ చేస్తే ఏమైంది? ఒకరోజు అల్లు అర్జున్ని జైలుకు పంపించినట్టు చేసిరు, ఆయన వెంటనే వచ్చిండు. సరే, అది కూడా నిజాయితీగానే చేసిండు రేవంత్ రెడ్డి, అందులో తప్పేం లేదు, అయిపోయింది, అదంతా అయిపోయింది. ఇప్పుడు కట్ చేస్తే ఏమైంది? అల్లు అర్జున్కి ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది, కాంప్రమైజ్ అయిపోయిండు. స్టేజ్ మీద అల్లు అర్జున్కి అవార్డు ఇచ్చేసిండు, కాంప్రమైజ్ అయిపోయిండు, అది జరిగిపోయింది. కానీ ఆ తొక్కిసలాటలో గాయపడి ఇంకా బెడ్ మీదనే ఉన్నాడు ఆయన. ఆ పిల్లగాడు, చిన్న పిల్లగాడు ఇంకా ప్రాణాలతో యుద్ధం చేస్తున్నాడు, తల్లిని ఓడగొట్టుకొని. ఆ భర్త పాపం అనాథ లెక్క ఉన్నాడు, భార్యను ఓడగొట్టుకొని కండ్ల ముందే కదలలేని స్థితిలో ఉన్న కొడుకును చూసి ఇంకా తండ్రి గుండెలు బాదుకుంటా ఉన్నాడు. ఇంకా ఆ కుటుంబం కోలుకోక ముందే నువ్వు ఇచ్చిన మాటని, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటని తుంగలో తొక్కి ఆ తల్లికి అన్యాయం చేసినట్టు కాదా నువ్వు? ఆ రోజు నేను ఒక పేద కుటుంబం వైపు నిలబడుతున్నా అనే మాట చెప్పినప్పుడు ఆ తల్లి ఆత్మ శాంతించుంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నా కుటుంబానికి అండగా ఉన్నాడు, దురదృష్టవశాత్తు నేను చనిపోయినా కూడా నా కుటుంబాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి సపోర్ట్గా నిలబడుతున్నాడనే ఒక ఆశతోని ఆ తల్లి ఆత్మ, ఆ తల్లి మనసు నిమ్మలం చేసుకొని ఉంటుంది. కానీ ఇలా నువ్వు ఏం చేసినావు? ఆ తల్లికి వెన్నుపోటు పొడిచినావు, ఆ తల్లికి వెన్నుపోటు పొడిచినావు, ఆ కుటుంబానికి వెన్నుపోటు పొడిచినావు. నిండు అసెంబ్లీలో చెప్పిన మాట తప్పి ఆ కుటుంబాన్ని మళ్ళీ చంపేసినావు నువ్వు. ఒక్కసారి చచ్చిపోయిన కుటుంబాన్ని రెండోసారి కూడా చంపేసినావు. ఎందుకు ఇచ్చినావు అనుమతి? పవన్ కళ్యాణ్ కోసం ఇచ్చినవా? పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్న చంద్రబాబుకి ఇచ్చినవా? చంద్రబాబు మీద ప్రేమతోటి ఇచ్చినవా? ఎందుకు ఇచ్చినావు? ఎవరు ఏమన్నారు? అవసరం లేదు కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు చెప్పిన మాట నువ్వే తప్పితే, అది కూడా నిండు అసెంబ్లీలో ఇచ్చిన ప్రమాణాన్ని నువ్వే తుంగలో తొక్కితే ఎట్లా? గ్యారంటీ ఇస్తావా? రేపు ఇదే బెనిఫిట్ షోలలో మళ్ళా ఏ ఒక్క ప్రాణము పోదు, దానికి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను హామీ ఇస్తున్నా అని అసెంబ్లీలో చెప్పగలిగే దమ్మున్నదా? ఉంటే ఇయ్యు, తప్పలేదు. బెనిఫిట్ షోల కారణంగా భవిష్యత్తులో ఏ ఒక్క ప్రాణం పోదు అని నువ్వు హామీ ఇవ్వగలుగుతావా? టికెట్ల రేట్లు పెంచుతున్నావు, ఎవరి కోసం పెంచుతున్నావు? హీరోల కోసం. మరి ఆ రోజు కొట్టిన గప్పాలు ఎటువైనాయి? మీరంతా హీరో వైపు నిలబడుతుంటే నేను ఆ పేద కుటుంబం వైపు నిలబడతా అని గప్పాలు కొట్టినావు కదా. ఇప్పుడు టికెట్ల ధరలు పెంచితే ఎవరికి లాభం? పేదోనికి లాభమా, బలిసినోనికి లాభమా? అయిపోయి అది కూడా ఒడిసిన ముచ్చట్నే కదా. మాట మీద నిలబడే దమ్ము లేనప్పుడు మాట్లాడొద్దు. అది కూడా నిండు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ దేవాలయం, అది
ఆ దేవాలయం సాక్షిగా అబద్ధాలు మాట్లాడొద్దు. అయిపోయింది. ఏమైంది, చంద్రబాబు కోసం ఇచ్చేసిండు, కథం అంత